దండనాయక, పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించి ఎత్తించి ధీతియులేక విష్ణుం అహితున్ కీర్తించుచున్నాడు. వలదంచు చెప్పిన మానడు అంగమున పుత్రాకారతన్ జాతి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మీ మీ పటుత్వంబుల. పుత్రాకారమును జనించిన ఈ కులద్రోహిని సంహరించి దానవ కులము నిర్దోషము చేసిరండు. ఇది ఏమి ఘోరం? ఒక్కగానొక్క బిడ్డ మన వంశాంకురం. వంశాంకురము కాదు, వంశ నాశనమునకై పుట్టిన చీడ పురుగు. నమో హిరణ్యాయ నమః. మునీంద్ర, నా నాథుడు ఆవేశమున కన్న కుమారునే సంహరించుటకు తలపడినారు. మహాత్ములు, మీరైనను వారిని శాంతపరచండి. హిరణ్యకశిప, చాలించు. నీ ఉపదేశంలో నాకు అనవసరం. అమ్మా, నీ నాథుడు ముల్లోకాధిపతి. ఆయనది వజ్ర సంకల్పం. ఒకరు చెప్పిన వినివాడు కాదు, చెప్పుటయు అంత శ్రేయస్కరము కాదు. అయ్యో, ఈ ఘోరము నేనెట్లు చూడగలను? నాయన ప్రహ్లాద, నీ మొండితనము మానరా. నా గర్భ శోకము తప్పించి నన్ను రక్షించురా తండ్రి, నన్ను రక్షించు. ఎందుకమ్మా దుఃఖము? మరణం అందరికీ సహజమే కదా. ఏనాడు ఒకనాడు అందరూ చావవలసినదే. విన్నారా? కుమారుని పలుకులు విన్నారా? మీ హృదయం కరుగలేదా? కన్న బిడ్డపై ఇంత కాఠిన్యము తగున? అమ్మా, తండ్రి గారు నిందించవద్దు. ఆయనకు నాపై అమితమైన ప్రేమ కాబట్టే ఇంత చిన్న వయసులోనే భవబంధములను ఉండి విముక్తి ప్రసాదించుచున్నాడు. అలా అనకు నాయన, అలా అనకు. నేను భరించలేను తండ్రి. ఏడవకమ్మా, నీ వంటి పుణ్యాత్మురాలు కడుపును పుట్టినాను గనుకునే నాకు ఇంత త్వరలో విమోచనము లభించుచున్నది. దండనాయక, జాగుసేయక ఈ కులద్రోహిని వధించిరండు. ఇవ్వండి.